తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం వణికిస్తోంది. తెలంగాణలో వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వాన అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. కొన్ని చోట్ల ఇల్లు దెబ్బతిని నిరుపేదలు దిక్కులేని వారయ్యారు. గూడి చెదిరి రోడ్డున పడ్డారు. ఓవైపు చేతికి వచ్చిన పంట నీటిపై రైతులు కన్నీరు పెడుతూ ఉంటే మరోవైపు ఉండటానికి ఇల్లు లేక నిరాశ్రైన పేదలు బోరుమంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా నేలకొరిగిన పంటలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. తుర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల, దేవరూపుల తదితర ప్రాంతాల్లో మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై అంచనా వేశారు. పలు గ్రామాల్లో నిరాశ్రులైన ప్రజలకు కలిసి ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిర్చి రైతులు కుదేలయ్యాయి. ఇక పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం మిర్చి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో భారీ వర్షాలకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏడాది దిగుబడితో పాటు మిర్చి ధర బాగానే ఉందని ఆనందపడ్డ రైతులకు అకాల వర్షాలు ఆందోళన మిగిల్చాయి. పినపాక, అశ్వాపురం, మనుగూరు మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వడగండ్ల వానకు వరంగల్ మహానగరమంతా నీటిమయమైంది. రాళ్ల వర్షానికి చెట్లు నేలకు ఒరిగాయి. ఇక విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది. అకాల వర్షానికి ఇండ్లలోకి నీరు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కారణంగా పంట నీలమట్టమై రైతన్నలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామమైన తిప్పగుట్టలో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. తిప్పగుట్టలో సుమారుగా 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈదురుగాళ్లు తిప్పగుట్ట గ్రామంలోని ఇల్లు దెబ్బతీశాయి. భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పులు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారుగా 45 ఏళ్ల పైకప్పులు రేకులు లేచిపోయాయి. కొన్ని ఇండ్లు ధ్వంసం కాగా మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడి నిరుపేదలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షానికి తమ ఇల్లు దెబ్బతినడంతో దిక్కులేని వారయ్యారు. ఇంట్లోని నిత్యావసర సరుకులు, ధాన్యం, దుస్తులు తడిచిపోయాయి. విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత గ్రామాన్ని సందర్శించారు. దెబ్బతిన్న ఇండ్లను సందర్శించి జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులకు వివరించారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. వడగండ్ల వానతో చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన తీవ్రంగా ఎక్కువగా ఉంది. ఇక 3 రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కోహిర్ మండలం బడంపేటలో మొక్కజొన్న, జొన్న, బొప్పాయి, మామిడి, టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రాయకోడు మండలంలో సుమారుగా 300 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఉల్లి పంట దెబ్బతింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలు వేస్తున్నారు. ప్రాథమికంగా జిల్లా వ్యాప్తంగా 3000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం చలిగల గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో తీవ్రంగా నష్టపోయామని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సర్వే చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. పంటకు నష్టపరిహారం ఇప్పించాలని సర్కారుకు విజ్ఞప్తి చేశారు. మరి జగిత్యాల జిల్లా చలిగల గ్రామం, మండల్ జగిత్యాల, డిస్టిక్ జగిత్యాల. నా పేరు నరేష్ అని రైతు. నేను 2 ఎకరాలు మొక్కజొన్న సాగు చేసిన. పంట ఒక 10 రోజులు అయితే చేతికి వచ్చే సమయంకు రాత్రి అనుకోకుండా అకాల వర్షం వచ్చింది. రాత్రి వచ్చేసరికి ఎవరు ఏం చేయలేం కాబట్టి గాలి దుమారంతో వచ్చింది. మొత్తం ఎక్కడదక్కడ చేతికి వచ్చే టైం మొత్తం విరిగిపోవడం జరిగింది. భారీ నష్టం జరిగింది. ప్రభుత్వం కొంచెం దీన్ని చూసి ఏం చేయాలనేది, నష్టపోయిన రైతులను కొంచెం కాపాడాలని, బీమా లాంటిది సర్వే చేపట్టాలి. సర్వే చేసి నష్టం ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. గ్రామం తలిగల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి చాలా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ యొక్క మొక్కజొన్న ఈ సంవత్సరం పొలాల్లో రోగం వస్తుందని మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న కూడా ఇవాళ తీరని నష్టం అంటే తీరని నష్టం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సత్తుపల్లి, జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కిష్టాపురం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సుమారుగా 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 150,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు ఓపెన్ కాస్ట్ అధికారులు తెలిపారు. భారీ వర్షం నేపథ్యంలో ఓపెన్ కాస్ట్లోకి నీరు చేరడంతో పనులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామమైన తిప్పగుట్టలో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. తిప్పగుట్టలో సుమారుగా 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈదురుగాలు తిప్పగుట్ట గ్రామంలోని ఇళ్లు దెబ్బతీశాయి. భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పులు లేచిపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారుగా 45 ఏళ్ల పైకప్పులు రేకులు లేచిపోయాయి. కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా మరికొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షానికి తమ ఇల్లు దెబ్బతినడంతో దిక్కుతోచని వారయ్యారు. ఇంట్లోని నిత్యావసర సరుకులు, ధాన్యం, దుస్తులు తడిచిపోయాయి. ఇక విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత గ్రామాన్ని సందర్శించారు. దెబ్బతిన్న ఇండ్లను సందర్శించి జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులకు వివరించారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరారు.
లక్ష్మీదేవిపల్లి మండలం సార్. అసలు రాత్రి వచ్చిన తుఫాన్లకి గాలులకి మొత్తం రేకులు లేసిపోయి మొత్తం తడిసిపోయినాం సార్. మేము తడిసిపోయి బియ్యం మొత్తం టీవీ ఫ్రిడ్జ్లు అన్ని తడిసిపోయి అసలు ఎటు కాకుండా బయట ఉండకోకుండా అసలు గాలులకి మెరుపులకి భయపడి చిన్న పిల్లలతో సహా మొత్తం తడిసిపోయి సార్. ఇవి పక్క ఇళ్లలో కూడా పోవడానికి ఛాన్స్ లేదు సార్. అసలు ఘోరంగా అసలు ఎటు పోకుండా అయిపోయింది. మేము అసలు ఏదైనా చేయాలన్నా కూడా మాకు ఏం తోచట్లేదు సార్. గవర్నమెంట్ కొద్దిగా సహకరించి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మాది తిప్పుకుంటా సార్. నా పేరు జ్యోతి సార్. మాకు నైట్ వర్షానికి బ్రతకాలో సచ్చాలో అసలు ఏమి అర్థం కాకుండా ఉంది సార్. మాకు అసలు పరిస్థితి దాన్ని కూరుకోవాలంటేనే భయం అవుతుంది సార్. అట్లా ఉంది మాకు రాత్రి. ఏమైనా గవర్నమెంట్ తో ఏమైనా వస్తే చేయండి మాకు. అసలు ఎట్లా ఉందంటే పొద్దున్న బియ్యం కూడా తడిసిపోయారు, ఇంట్లో బట్టలు కూడా తడిసిపోయాయి సార్. అసలు ఏమి లేకుండా ఉంది ఇంట్లో దులాలు